మనం ఎవరి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నామో తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపైన భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తున్న మహామనిషి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సార్ తమరు మాట్లాడటానికి ముందుగా ఒక్క మాట సార్. ఎవరు సార్ ఈ నరేంద్ర మోడీ? తమరు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడున్నారు సార్ ఈ నరేంద్ర మోడీ? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడో తెలియని ఆ మనిషి మీకు జూనియర్ ఈ నరేంద్ర మోడీ ఈ రోజున ఈ రకంగా మాట్లాడుతూ మీ మీద కక్ష పూనాడు సార్. అతను మీ మీద కక్ష కట్టాడు సార్. అతను మీరే భారతదేశ వ్యాప్తంగా ఈ రోజున అతనికి వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తి, యుక్తి, చాకచక్యం మీకే ఉన్నదన్న భయం ఉన్నది సార్. ఈ రోజున కడప జిల్లా నడిబొడ్డున ఇంత జనం ఏనాడు రాలేదు సార్. ఏ సభకు రాలేదు. ఈ సభకు మించి జనం బయట ఉన్నారు సార్. మీరు దయచేసి మీ అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ సందేశం ఇవ్వడానికి ముందుగా పెద్దలు శ్రీ జేసీ దివాకర్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు చెక్కుగా మీకు ఇస్తున్నారు సార్. అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 10 లక్షలు ఇవ్వాలని భావించి ఇవాళ చెక్కు తీసుకొని వచ్చా సార్. ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్పాలి. నేనే పెద్ద షావుకారు కాదు, మధ్య కుటుంబీకుడిని. అంతో ఇంతో పిసినారితనం కూడా ఉంది నా దగ్గర. కానీ ఈ అంత పిసినారితనం ఉన్న ఈ చెక్కు మీకు ఎందుకు ఇస్తున్నా అంటే నరేంద్ర మోడీ గారికి మమత అనేది తెలియదు. సన్యాసి సంసారం యొక్క మాధుర్యం కానివ్వండి, పిల్లల్లో ఉన్నటువంటి ఇది ఆప్యాయతగా లేదు. కాబట్టి అంత పెద్ద తుఫాన్ వచ్చి రాష్ట్రం అతలాకుతలమైతే కూడా ఈ పెద్ద మనిషి మీకు ఇంతవరకు ₹1 ఆయన చర్యకు నిరసనగా నేను ఇవాళ మీకు ఈ 10 లక్షల రూపాయలు చెక్కిస్తున్నా. ఈ సందర్భంలో మరొక మాట చెప్పాలి మీకు సార్. ఈ పెద్ద మనిషి మా వాడు ఉన్నాడు, పెద్ద మనిషి జగన్ మహాశయుడు ఆ పక్కనే ఉన్నాడు. తెలివైన వాడైతే ఒక్క తూరు శ్రీకాకుళం పోయి రావద్దా. ఇంత తెలివి లేని వాడు. కేవలం మా వాళ్ళు ఈ కడప జిల్లాలో 70% ఆర్ 50% పీపుల్ ఆర్ ది రెడ్డిస్. వై యువర్ ఆర్ సపోర్టింగ్ మిస్టర్ జగన్? ఓన్లీ థింగ్ ఈజ్ కులం పేరుతోనే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. రెడ్డిని తోకుంటే అందరూ రెడ్లేనా? మా రఘువీరారెడ్డి గారికి కూడా తోక ఉంది, రెడ్డేనా? మరి ఎందుకు మీరు రఘువీరారెడ్డి కొట్టారు? కులం బువ్వ పెట్టదు. ఏమన్నంటే మహానేత కొడుకు అంటావు, రైట్? గాంధీ మహాత్ముని కొడుకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నాడు? ఈ మహానేత కొడుకు ఎక్కడున్నాడు? నీ అబ్బాయి మీ నాయన పోయి 10 సంవత్సరాలు అవుతుంది. నీవు మీ గండికోటకు నీళ్ళు తీస్తావు. ఏం ప్రయత్నం చేసినావు నేను అడుగుతున్నా. కేవలం రెడ్డి అనే ఓట్ల మీద. మరి ఐఎమ్ సారీ యూజింగ్ అ వర్డ్. మరి ఆయన కమ్మాయన ఎవరి కోసం నీళ్ళు ఇచ్చాడు? కేవలం ఆ గండికోట నీళ్ళు కమ్మోళ్ళు మాత్రమే తాగుతారా? మీరు తాగడం లేదా? ఎవరికి శక్తి ఉంది, ఎవరికి యుక్తి ఉంది, ఎవరికి నైపుణ్యం ఉంది, ఎవరికి దూరం వస్తుంది ఉండే చూసి ఓట్లు వేయండిరా నాయనా. చంద్రబాబుకు ఓట్లు వేయండిరా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొట్టే చాలు ఈ సీమ సత్యవలమవుతుంది. కేవలం రెడ్డి అనే తోక మీద పోతున్నా. మీరు రాష్ట్రమే, మేము రాష్ట్రమే. దయచేసి అది పెట్టుకోవద్దండి. చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇచ్చేది అందరికీ ఇస్తున్నాడు, అన్ని కులాల వాళ్ళకి ఇస్తున్నాడు. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ల్యాండ్ ఉన్నంత వరకు అతన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదని రైతు కుటుంబాలకు మరొక మారు వినయంగా సవినయంగా మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా రేపు ఎలక్షన్లో మరొక మారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా చూడవలసిందే సవినయంగా మనవి చేసుకుంటూ నిష్క్రమిస్తున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.